ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రజల పార్టీ సిపిఎం పార్టీ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రజల్ని కలుసుకునేందుకు ఇంటింటికి వెళుతున్నాం. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్ని కలిసి రమ్మని కోరుతున్నాం. ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుంది. ధరలు తగ్గించాలని పోరాడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంటు ఛార్జీలు మండిపోతున్నాయి. ఈ ఛార్జీలన్నీ కూడా తగ్గించాలని కోరుతున్నాం. పేదవాళ్ళకి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని కోరుతున్నాం. ఇళ్ళు నిర్మించుకునే దానికి అప్పులు పాలైపోకుండా ప్రభుత్వమే 6 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. తాళ్లకోడులో ఇచ్చినటువంటి 4,000 మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం. కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి. ఆక్వా రైతులను కూడా ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరుతున్నాం. కొల్లేరు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. వ్యవసాయ కార్మికులకి ఉపాధి కల్పించాలి, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. చిన్న వ్యాపారస్తుల్ని, చిన్న ఉద్యోగుల్ని వీరందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ రోజున నిరుద్యోగులు చాలా దగాకి గురి కాబడ్డారు. వారికి మెగా డిఎస్సి అన్నారు, కానీ తక్కువ పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. ఇది దగా చేయడం తప్ప వేరు కాదు. అంచేత నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా మెగా డిఎస్సి ఇవ్వాలి. అంతవరకు వారికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కోరుతున్నాం. విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. పట్టణాల్లో రౌడీయిజం పెరుగుతుంది, గూండాయిజం పెరుగుతుంది, మత్తు పదార్థాలు పెరుగుతున్నాయి. వీరి బాటి నుంచి యువతని కాపాడాలని కోరుతున్నాం. శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మహిళలకి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలని కోరుతున్నాం. పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో స్థానిక సమస్యలు, మరుగుదొడ్లు, మురుగునీటి సౌకర్యం, డ్రైన్లు, రోడ్లు, వీధి లైట్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రి నిర్మాణాలు ఇవన్నీ కూడా చేయాలని కోరుతున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆదరించాల్సింది ప్రజలే. అంచేత ప్రజల దగ్గరికి వస్తున్నాం. మీరు ఆదరించి, మీరు విరాళాలు ఇచ్చి సిపిఎం పార్టీని ప్రోత్సహించమని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ చేసేటువంటి కృషికి, ఉద్యమాలకి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి కృషికి మీరందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.